ఈ కార్ లైట్ చూస్తుంటే కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది కదా, బ్రైట్ ఎల్ఈడి ఎగ్దమ్ ఫేస్ పైన వస్తూ ఇలాంటి ప్రాబ్లమ్ మీరు చాలా మంది ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది ఒక మేజర్ సేఫ్టీ ఫీచర్ అనమాట. ఎస్, ఇవాళ రేపు మనలోకి సేఫ్టీ అని చెప్పేసి అంటే 5 స్టార్ రేటింగ్లు అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఇలాంటివి గుర్తొస్తున్నాయి. బట్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ పైన చాలా మంది ఫోకస్ చేయరు, ఎందుకంటే బ్రాండ్స్ కూడా అలాంటి మన దగ్గర చెప్పవు కాబట్టి. ఇది ఒక రేర్ ఫాగ్ ల్యాంప్ అనమాట. జర్మన్, యూరోపియన్ అండ్ అమెరికన్ కార్స్ కి సింగిల్ సైడ్ వస్తుంది, అండ్ మన ఇండియన్ కార్స్ కొన్ని కార్స్ లో 2 సైడ్ కూడా ఇట్లా రేర్ ఫాగ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు అనమాట. ఎప్పుడైతే టైల్ లైట్ కంటే చాలా కిందికి ఉంటాయో అప్పుడు 2 ఇస్తున్నారు అనమాట. బయట కంట్రీస్ అన్నిట్లో ఇది స్టాండర్డ్ అనమాట. బట్ మన ఇండియాలో ఎందుకు కొన్ని కార్స్ లో ఇస్తారు, కొన్ని కార్స్ లో ఇవ్వట్లేదు, ఇచ్చి మళ్ళీ ఎందుకు ఆపేసారు అని చెప్పేసి అంటే ఫస్ట్ థింగ్ కాస్ట్ కటింగ్. ఎందుకంటే మన వాళ్ళకి నాలెడ్జ్ లేదు దానిపైన, చాలా మంది మిస్యూజ్ చేస్తుంటారు. సేమ్ లైక్ ఈ వీడియోలో చూస్తున్నట్టే ఆ లైట్ చూసిరా ఎంత బ్రైట్గా ఉందని చెప్పేసి అంటే వెనకాల వెళ్ళే నన్ను కూడా అట్రాక్ట్ చేస్తుంది, అండ్ చాలా మంది డ్రైవర్స్కి అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సిటీలో అది అసలు అవసరమే లేదు, ఇది మిస్యూజ్ అంటారు. మరి ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి అంటే మీరు రెయినీ అండ్ ఫాగీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తే, హైవేస్లో యూజ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ హైవేలో కార్స్ అన్ని కూడా స్పీడ్లో ఉంటాయి కాబట్టి సో దూరం నుంచే మన కార్ ఉన్న ఇండికేషన్ వాళ్ళకి తెలవడం ఒక మేజర్ సేఫ్టీ ఫీచర్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు బ్రేక్ చేసుకుంటారు, అక్కడ నుంచి వాళ్ళు లేన్ చేంజ్ అనేది ముందే వాళ్ళు ప్లాన్లో ఉంటారు కాబట్టి ఈ ఫీచర్ కనుక మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే ఈ చిన్న లైట్ తోటి మనం పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నుంచి బయటపడవచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఎట్లా సేఫ్ ఉండాలనేది ఆలోచించడం కంటే అసలు యాక్సిడెంటే కాకుండా ఎలా ఉండడం అనేది చూసుకోవడమే మేజర్ సేఫ్టీ అనమాట. సో కార్ కొంటే సరిపోదు, కార్లో ఇలాంటి టన్స్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. అన్ని తెలుసుకొని జాగ్రత్త ట్రావెల్ కావాలి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టు.